ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఈ జనవరి మాసంలో కన్యారాశి వారికి రాశ్యాధిపతి బుధుడు, అదేవిధంగా కుజగ్రహము అనుకూలంగా ఉన్న కారణంగా ప్రతి కార్యమునందు కూడా జయము కలుగుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. పాత మిత్రులను కూడా కలుసుకుంటారు. కీర్తిపరంగా లాభంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలను సృష్టించుకుంటారు. కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి. అదేవిధంగా ఈ నెలలో బాధ్యతలు కూడా పెరుగుతాయి. నూతన వస్తు మరియు వస్త్ర ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారుల వలన గాని, ప్రభుత్వం నుండి గాని గుర్తింపు లభిస్తుంది లేదా ఏదైనా మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు. మరికొంతమంది కన్యారాశి గల వారికి రవి శుక్రగ్రహాలు అనుకూలంగా లేని కారణంగా ప్రత్యర్థుల వలన కొంత ఆవేదనకు గురవుతారు. అదేవిధంగా మార్గ అవరోధాలను నిరోధించుటకు ఈరోజు దూర ప్రయాణాలు చేయటం మానుకోండి. కొన్ని సమస్యల వలన ఆత్మీయుల సహాయాన్ని అభ్యర్థిస్తారు. అయితే కన్యారాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇతరులతో సంభాషించేటప్పుడు విఘ్నత పాటించాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రత్యర్థుల వలన కొంత ఆవేదనకు గురవుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పై అధికారులతో కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యల గురించి ఎప్పుడు భయపడుతూ ఉంటారు. ఈ కన్యారాశి వారు ఈ నెలంతా కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం ప్రతినిత్యం, అదేవిధంగా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా చాలా సమస్యల నుండి బయటపడతారని చెప్పవచ్చు. 2025వ సంవత్సరం జనవరి మాసంలో తులారాశి వారి గోచార ఫలితాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మాసంలో ఈ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు మరియు బుధ గ్రహము అనుకూలంగా ఉండడం వలన అన్ని విధాలుగా బాగుంటుంది. గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ పునరావృతమవుతాయి. ఉద్యోగస్తులకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. కోర్టు విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. చిరకాల మిత్రులను మరియు బంధువులను ఈ మాసంలో కలుసుకుంటారు. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా ధైర్యంగా పట్టుదలతో ముందుకు పోవడం మరియు చక్కటి ప్రణాళికలతో చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులు మరియు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. సోదర వర్గం నుండి అండదండలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ధనలాభం ఉంటుంది. మరికొంతమందికి మాత్రం ద్వితీయార్థంలో కుజ రవిగ్రహాలు అనుకూలంగా లేని కారణంగా కొన్ని ఖర్చులుంటాయి. అయితే చెప్పుకోదగిన విషయం ఏంటంటే, శుభకార్యాల నిమిత్తం ఎక్కువ ధనం ఖర్చు చేయగలరు. అయితే ఈ మాసంలో మధ్యవర్తిత్వం చేయడం వలన కొన్ని లేనిపోని అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మధ్యవర్తిత్వం ఏ విషయంలోనూ కూడా చేయకండి. అదేవిధంగా ఆయుష్ చింత మరియు కుటుంబ చింత, ఇంటి చింత, ఇంటి పోరు ఇటువంటివి కనపడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ముందడుగు వేయండి. ఈ మాసమంతా కూడా ఈ రాశివారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం వలన అన్ని విధాల శుభప్రదంగా ఉంటుంది. 2025వ సంవత్సరంలో మేషరాశి వారికి జనవరి మాసంలోని గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశి వారికి శుక్రగ్రహ అనుకూలంగా ఉన్నందువలన వృత్తిపరంగా, వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. నూతన ప్రణాళికలను రూపొందించుకుంటారు. స్పెక్యులేషన్ రంగంలో ఉన్నవారికి లాభిస్తుంది మరియు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. జీవితం సంతోషంగా సాగుతుంది మరియు సంతాన సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో కూడా సంతోషకరమైన వార్తలను వింటారు. పాత మిత్రులను కలుస్తారు. ముఖ్యంగా శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ నెలలో మీరు చేసే ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా గృహోపకరణాలు కొత్తవి కొంటారు. నూతన ప్రణాళికలను రూపొందించుకుంటారు. అన్ని వర్గాల వారికి కూడా ఈ నెల సమస్యలు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా సామాజిక పరిధి కూడా పెరుగుతుంది. ఆత్మీయులను కలుస్తారు. తద్వారా ఆనందంగా ఉంటారు. కుటుంబంలో కూడా సంతోషకరమైన వార్తలను వింటారు. అయితే కొంతమంది మేషరాశి వారిలో మాత్రం ఈ నెల ప్రథమార్థంలో రాశ్యాధిపతి కుజుడు రవిగ్రహాలు అనుకూలంగా లేని కారణంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనుకోని ఆకస్మిక ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు. అదేవిధంగా అనుకోని ఖర్చులు తప్పవు.
మరియు భూ వివాదాలు పరిష్కరించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా బంధువుల ఇంటికి పరామర్శకు వెళ్లే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఈ నెలలో వీలైనంత ఎక్కువ సార్లు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ సందర్శనం చేసుకోవడం ద్వారా, సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా మీకు అన్ని విధాల శుభకరంగా ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చితే గనక ఒక్క లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.